శ్రీకాకుళంలో గురజాడ విద్యాసంస్థలకు చెందిన గాయత్రి కళాశాలలో ఫోటోల మార్ఫింగ్ కలకలం రేగింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తనతో పాటు విద్యార్థినుల ఫోటోలను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. 4 రోజుల క్రితం జరిగిన ఘటన బయటకు తెలియకుండా కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో విద్యార్థినుల భవిష్యత్తుతో ఆడుకున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినిని వేధిస్తున్న వ్యక్తితో పాటు సహకరించిన మరో 4 విద్యార్థులకు టీసీలిచ్చి బయటికి పంపించారు. అయితే ఇంకా చాలా మంది బాధిత విద్యార్థినులు ఉన్నారంటూ ప్రచారం జరగడంతో పేరెంట్స్ నుంచి కళాశాల యాజమాన్యంపై ఒత్తిడి పెరిగింది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.